హాయ్ అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ కాకరకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటదండి. కాకరకాయలంటే చాలామంది ఇష్టపడరు కదా! చేదుగుంటదని. వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టండి. కాకరకాయ ఇలా చేసుకుంటే అసలు చేదనేదే ఉండదు. సో, కాబట్టి కంపల్సరీ రెసిపీ అయితే ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే. ఇప్పుడు దానికోసం ముందుగా అయితే కాకరకాయలు కట్ చేసుకొని కొంచెం అంటే పెద్ద పెద్దవిగానే ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టుకోవాల్సొస్తది. అందుకని కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకోవాలి. దానికంటే ముందైతే ఒక చిన్న వీడియో మిస్ అయిందండి. అదేంటంటే ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకొని అవి కట్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే శనగపప్పు, అలానే కొంచెం మినపప్పు కూడా వేసుకున్నాను. అన్ని ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకున్నాను. ఆ వీడియో మిస్ అయిందండి. అందుకని అది చెప్తున్నాను. ఇప్పుడు అందులోకైతే మనకు చింతపండు, అలానే వెల్లుల్లి, ఇప్పుడు కారం, అలానే కొంచెం ఉప్పేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయల్లోకి మాత్రం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏందంటే మనకు టేస్ట్ గాని, ఫ్లేవర్ గాని చాలా బావుంటదండి. సో, కాకరకాయలు నిజంగా చెప్తున్నా అసలు చేదనేదే ఉండదు. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీ. యాక్చువల్లీ నాకు అంతకు ముందుకు తెలియదు. ఈ మధ్యనే తెలుసుకొని మరీ వీడియో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా కాకరకాయ తినరండి. ఈ విధంగా చేస్తే ఆయన కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. సో, మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టండి. మీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ఇలా స్టఫింగ్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా పెట్టుకున్న అదే కడాయిలోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కాకరకాయలన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇది వచ్చేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కాకరకాయ, అంటే ఉల్లిపాయలన్నీ ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలు. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. అసలు చేదనేదే ఉండదు. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.